RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉంటూ మెరుగైన ఆరోగ్య అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా RBSK అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. నీలకంఠాపురం, ముండెంకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం సందర్శించి అక్కడ నిర్వహించిన ఆషాఢే కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య కార్యక్రమాల ద్వారా వైద్య సేవలు అందుతున్న తీరుపై సమీక్షించారు. గర్భిణీ శిశు ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి అని, ఆరోగ్య తనిఖీ వివరాలన్నీ ఎప్పటికప్పుడు MCP కార్డుల్లో పూర్తి స్థాయిలో నమోదు చేయాలని ఆదేశించారు. ఏ ప్రాణాంతక వ్యాధుల నిరక్షణకు టీకాలు వేస్తున్నామో అవగాహన కల్పించి షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయాలన్నారు. ప్రతి గర్భిణిని కాన్పు సమయానికి ముందుగా ఆసుపత్రులు చేర్చేలా జాగ్రత్త పడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ KMK వల్లి, డాక్టర్ CH వెంకటేష్, సూపర్వైజర్స్ జయగౌడ్, నాగేశ్వరరావు, శ్రీహరి, విజయ, సుగుణ వైద్య సిబ్బంది ఉన్నారు. ఈ ఆషాఢ సందర్భంగా గ్రామీణ స్థాయిలో, అలాగే ఇటు మారుమూల ప్రాంతాలు కావచ్చు, గిరిజన గ్రామాలు కావచ్చు, గిరిశిఖర గ్రామాలు కావచ్చు, ఇక్కడ అందుతున్న వైద్య సేవలపై, అలాగే ఆరోగ్య కార్యక్రమం నిర్వహణపై ఇటు వైద్యాధికారి సమక్షంలో, అలాగే సూపర్వైజర్స్, అలాగే ANMs అందరితో కలిపి సమీక్ష చేయడం జరిగింది. వైద్యారోగ్య శాఖ ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రజారోగ్యమే ధ్యేయంగా నిర్దేశించిన ప్రతి ఆరోగ్య కార్యక్రమం పక్కాగా అటు క్షేత్రస్థాయిలో అమలై ప్రతి సర్వీస్ కూడా ఆరోగ్యపరంగా ఉండేలాగా అందేలాగా వాళ్ళకి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. మాతా శిశు విభాగానికి వస్తే ప్రసవం పూర్తయ్యే వరకు కూడా అన్ని పరీక్షలు పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉండడము, అలాగే మాతా శిశు సంరక్షణ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో నమోదు చేయడము, అలాగే శిశువుకు సంబంధించిన పుట్టిన వెంటనే వారికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఆయా తేదీల ప్రకారం వేయాల్సిన టీకాలు అన్ని కూడా సకాలంలో వేసేలాగా, అలాగే ఆ టీకాల యొక్క ఆవశ్యకతపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించాలి. ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న ఏవైతే కొనసాగుతున్న సర్వేలు, ఆరోగ్య సర్వేల పరంగా ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అసంక్రమిత వ్యాధులు గుర్తించే సర్వే NCD సర్వే, NCD 4.0, అలాగే స్కూల్ హెల్త్, అలాగే అంగన్వాడీ పిల్లల యొక్క హెల్త్ కి సంబంధించిన స్క్రీనింగ్, RBSK రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం సంబంధించిన ఈ స్క్రీనింగ్లు ఏ మేరకు నిర్వహించారు, అలాగే ఆయా సచివాలయాల వారికి కూడా సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ లక్షణాలు, ఎక్కడైతే అనుమానాస్పద క్యాన్సర్ లక్షణాలు గుర్తించడం ధ్యేయంగా ఆయా సచివాలయ వారిగా పరిశీలించి ఇంకా నిర్దేశించిన ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో అవి చేరుకుంటున్నారో లేదా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఉన్న విద్యార్థులు యొక్క పిల్లల యొక్క ఆరోగ్యంపై వాటికి సంబంధించిన స్క్రీనింగ్ ఏ మేరకు జరిగింది, అలాగే 4Ds అయినటువంటి ఏవైతే పుట్టుక క్రమంలో కానీ ఎదుగుదల క్రమంలో ఉండే జాప్యాలు కానీ లోపాలు కానీ ఏమైనా గుర్తించే స్థాయి పరిశీలన, అలాగే ప్రతి వసతి గృహంలో కూడా సిక్ రూము ఉండాలి, అలాగే సిక్ రిజిస్టర్ కూడా పక్కగా మెయింటైన్ చేస్తారు. ఎప్పటికప్పుడు ఎక్కడైనా ఏ విద్యార్థి కానీ ఎటువంటి వెంటనే ఏ చిన్న సమస్య గుర్తించినా వెంటనే ప్రాథమికంగా అటు వైద్యాధికారి ద్వారా చికిత్స అందించడం, అలాగే తదుపరి చర్యలు ఏమైనా అవసరం అయితే వెంటనే ఉన్నతాధికారులు తెలియజేయమని చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆశాలు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అనేది ఆరోగ్య సమస్యని సత్వరం గుర్తించడంలో వాళ్ళకి కీలక పాత్ర పోషించి వెంటనే అది పైకి కమ్యూనికేట్ చేయలేతే మనం ఏది కూడా ఎటువంటి సమస్య కూడా గ్రామాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా వ్యాధులు తీవ్రతరం కాకుండా ముందస్తుగా మనం నివారించడానికి దోహదపడడం తెలుపుతూ